వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎంతో ప్రసిద్ధమైనటువంటి ప్రార్థనా శ్లోకము మహాకవి కాళిదాసుచే విరచితమైనటువంటి రఘువంశ మహాకావ్యములోని మొదటి శ్లోకం అన్నమాట. ఇందులో ఆయన ప్రార్థన చేసినట్లే ఉంది, కానీ ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు అంటే, ఎవరికి ప్రార్థన చేసినాడు? పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. పార్వతీ పరమేశ్వరులు ఎలాంటి వారు? శబ్దార్థముల వలె కలిసి ఉండేవారు. శబ్దం లేనిది అర్థం లేదు, అర్థం లేనిది శబ్దం లేదు, అవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు కూడా ఇద్దరు కలిసే ఉంటారన్నమాట. మరి ఎందుకు మహాకవి కాళిదాసు మరి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడంటే, అక్కడే చెప్తాడు మనకు, వాగర్థ ప్రతిపత్తయే అని. వాగర్థ ప్రతిపత్తయే అంటే ఈ శబ్దార్థ జ్ఞానము కొరకు అని అంటాడు. మరి ఎందుకంటే అంత శబ్దార్థ జ్ఞానం కూడా లేదా అంటే కాళిదాసు చాలా వినయంగా చెప్పేటటువంటి శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ రఘువంశంలో. ఎందుకంటే రఘువంశపురాదులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క వంశం ఎక్కడా నేనెక్కడా అంటాడు ఆయన. వసూర్య ప్రభో వంశ క్వచాల్ప విషయామతి తితీర్షుర్దుస్తరం మోహాత్ ఉడిపే నాస్మి సాగరం అంటాడు. చూడండి ఏమంటున్నాడు, సూర్యప్రభవ వంశ క్వ, సూర్యుడు పుట్టినటువంటి సూర్యుడు ఉద్భవించినటువంటి ఆ వంశం ఎక్కడ? అల్ప విషయామతి మే క్వ, కొద్దిపాటి విషయ జ్ఞానం కలిగినటువంటి నేనెక్కడ అంటాడు. అని అంటూ ఏమంటా అంటే, ఉడిపే నాస్మి సాగరం అంటాడు. దాని తర్వాత తితీర్షు దుస్తరం మోహాత్ ఉడిపే నాస్మి సాగరం అని, సముద్రాన్ని నేను ఒక చిన్న తెప్పతో దాటాలనుకునేటటువంటి వాణ్ణిగా ఉన్నాను అంటే మహాసముద్రాన్ని దాటడం సాధ్యం కాదు. ఏదో పిల్ల కాలం అయితే ఒక తెప్పలో దాటుకోవచ్చు, మరి మహాసముద్రాన్ని ఒక తెప్పలో దాటాలని పూనుకున్నవాడు దాటలేడు కదా. ఆ విధంగా అవమానం అవుతుంది కదా. ఆ విధంగా నేను ఒక ఏమాత్రం సాధ్యం కానటువంటి తెప్ప చేత మహాసముద్రాన్ని దాటేవాడులాగా ఈ సూర్యవంశపురాదుల చరిత్రను వ్రాయడానికి పూనుకుంటున్నాను అంటాడు. ఇంకా ఏమంటా అంటే, మంద కవీశ ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం అంటాడు. కవీశ ప్రార్థి అహం అంటాడు. గొప్ప కవుల యొక్క కీర్తిని పొందగోరినటువంటి నేను అంటాడు. ఎవరు ఆ గొప్ప కవులు అంటే వ్యాసుడు కావచ్చు, వాల్మీకి కావచ్చు. ఈ కాళిదాసు కంటే ముందు వాళ్లే గొప్పవాళ్ళు. ఒక ఆయనేమో రామాయణం రాస్తాడు, ఇంకొక ఆయనేమో భారతం రాస్తాడు, పురాణాలు రాస్తాడు. అలాంటి ఆ గొప్ప కవులు అయినటువంటి ఆ మహర్షుల యొక్క కీర్తిని పొందాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఏమంటా అంటే, మందహ మూర్ఖుడనైన నేను కవీశ ప్రార్థి, ఆ వ్యాసుడు వాల్మీకి వాళ్ళకు వచ్చినటువంటి కీర్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? గమిష్యామి అపహాస్యతాం అంటాడు. తెలివి తక్కువవాడు గొప్పవాళ్ళ యొక్క కీర్తిని పొందగోరితే మరి నవ్వుల పాలవుతాడు కదా, అంతవాడు కాదు కాబట్టి. మరి ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. అపహాస్య ఏ విధంగా అంటున్నాడు? ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ప్రాంశులభ్యే ఫలే లోపాత్ ఉద్బాహురివ వామనః. ప్రాంశులభ్యే, బాగా ఎత్తుగా పొడవుగా ఉన్నటువంటి వాడు అందుకోదగినటువంటి పండు పైన ఆశతో పొట్టివాడు వామనః, పొట్టివాడు చెయ్యెత్తి అది అందక ఏ విధంగా అవమానాల పాలవుతాడో ఆ విధంగా నేను అవమానాలు పాలవుతాను అంటాడు. అంతటితో ఆగినాడు? ఆగలేదు ఆయన. ఏం చెప్పినాడు? అయితే రఘువంశం ఎట్లా వస్తుంది ఆగితే? అందుకని అథవా కృతవాగ్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మడౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యే వాస్తమే గతి అంటాడు. అథవా అట్లు కానిచో నేను
అవమాన పాలు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే వంశేస్మిన్ పూర్వసూరిభి, ఈ పూర్వ పండితులు ఉన్నారు, వాల్మీకి వ్యాసుడు, వాళ్ళు కూడా ఈ రఘువంశాన్ని గురించి వ్రాశారు, రామాయణాన్ని వ్రాశారు, భారతంలో కూడా శ్రీరాముని కథ ఉంది. అందువల్ల వాళ్ళ మార్గంలోనే నేను పయనిస్తాను. వాళ్ళు ఓ సూర్యవంశపు రాజుల యొక్క చరిత్ర రాశారు కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లోనే నేను నడిచి రాస్తాను అంటాడు. దానికి ఏమంటా అంటే ఉదాహరణ చెప్తాడు. మణవు వజ్ర సముత్కీర్ణే సూత్రస్య వాస్తమే గతి. ఒక మణి ఉంది, వజ్ర సముత్కీర్ణే అంటున్నాడు. ఆ మణుల్లో దారం ఎక్కించాలి అంటే ఏం చేయాలా? మణుల్లో ఒక రంధ్రం చేయాలి కదా, ఆ రంధ్రం చేస్తేనే దారం ఎక్కుతుంది. మరి చాలా కఠినమైనటువంటి వజ్రం కంటే కఠినమైనటువంటి పదార్థం మరొకటి లేదు. అలాంటి దాన్ని ఆ వజ్రం చేతనే వజ్రం విద్యతే అంటాడు. వజ్రేణ వజ్రం విద్యతే అని. ఆ రంధ్రం లాగా మణికి రంధ్రం చేసినట్లుగా వజ్రం చేత రంధ్రం చేస్తే ఏ విధంగా దారం సులభంగా ఎక్కుతుందో ఆ విధంగా నాకంటూ ఒక దారి చూపారు వ్యాసుడు, వాల్మీకియుళ్ళు. ఆ దారి గుండానే వెళ్ళి నేను మరి రచిస్తాను అంటాడన్నమాట. అంటే ఎందుకు చెప్పాను ఇదంతా అంటే అతడు చాలా వినయవంతుడు అని చెప్పడానికి చెప్పాను. ఇంతటి మహాకవి ఎవరు, ఎప్పుడున్నాడు, ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అని చెప్పడానికి మనకు సరి అయినటువంటి నిదర్శనాలు కనపడవు. ఒకటేమిటంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో విక్రమాదిత్యుడు ఉజ్జయిని నగరాన్ని పాలించేవాడు. ఆయన యొక్క ఆస్థానంలో మరి ఇతడు ఉండాడు అని కొంతమంది చెప్తారు. దాని తర్వాత 4-5 శతాబ్దాల్లో మరి విక్రమాదిత్య 1, 2, 3, 4 అనే విధంగా మళ్ళా ఉజ్జయినికి 5వ 4వ విక్రమాదిత్యుడు ఉంటాడు కదా, అతని ఆస్థానంలో కూడా మరి ఉన్నాడు అని చెప్తారు. లేదా ఆ విక్రమాదిత్యుని యొక్క మరణం తరువాత ఆ పీఠాన్ని భోజరాజు ఎక్కుతాడన్నమాట. ఆ సింహాసనం పైన అధిష్ఠుడు అవుతాడు. చాలా గొప్ప సింహాసనం అది. మరి ఆ సింహాసనానికి 32 సాలబంజికలు ఉంటాయట. సాలబంజికలు అంటే బొమ్మలు. ఆ సాలబంజికలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కథ విక్రమాదిత్యుని యొక్క ఔదార్యాన్ని గురించి చెబుతాయి. అలాంటి ఇంతటి ఔదార్యము, దానగుణము, సాహసము, పరాక్రమము మీకుండేటట్లయితే మీరు ఈ సింహాసనం పైన కూర్చోండి అని భోజరాజును హెచ్చరిస్తాయన్నమాట. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ మాట? ఆ విక్రమాదిత్యుడు అంతవరకు ఉన్నాడు అంటే 4-5 ఉండవచ్చు అనమాట. ఆ విక్రమాదిత్యుడు మరణించిన తరువాత ఆ సింహాసనం పైన అధిష్ఠితుడైనటువంటి భోజరాజు కొలువులో కూడా ఒక కాళిదాసు ఉన్నాడు అని చెబుతారు. కానీ మరి ఆ కాళిదాసో ఈ కాళిదాసో ఎవరైనా కావచ్చు, మరి వారి వారి వాదనలు బట్టి వినిపిస్తూ ఉంటారు. ఈ కాళిదాసు మొత్తానికి ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి కాళికామాత యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే అతడు పుట్టుకతో కేవలం మూర్ఖుడట. ఎంతటి మూర్ఖుడంటే తాను ఒక చెట్టు పైన ఎక్కి ఒక కొమ్మ పైన కూర్చొని ఆ కొమ్మను తన యొక్క ఈ గొడ్డలితో నరుకుతూ ఉంటాడట. మరి అది మూర్ఖత్వమే కదా. తాను కూర్చున్నటువంటి కొమ్మను నరుకోవడం అంటే అంతటి మూర్ఖుడు అన్నమాట అతడు ఇంత గొప్ప కవి కావడానికి కారణాలు ఉన్నాయి. ఏంటంటే మరి ఆ ఉజ్జయిని నగరాధిపతి ఒక అందమైనటువంటి తెలివైనటువంటి కూతురుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనేక మంది పండితులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కుమారులు కూడా ఆలోచన చేస్తారు. కానీ ఆమె ఎవరిని ఒప్పుకోదన్నమాట. గొప్ప పండితుడినైతే నేను గొప్ప పండితుడిగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి అని కూడా చెబుతుంది. మరి వీళ్ళంతా కూడా ఆమెను ఏ విధంగానైనా కూడా మరి అవమానపరచాలి, ఒక మూర్ఖుని తీసుకొచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మరి తిరుగుతూ ఉంటే తాను కూర్చున్నటువంటి కొమ్మను నరుకుతూ ఉన్నటువంటి కాళిదాసు కనపడతాడు. వాళ్ళకి తీసుకొస్తాడు. మరి అతడు ఆజానుబాహుడు అన్నమాట.
మోకాళ్ళ వరకు చేతులు కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. రాముణ్ణి అంటాం మనం ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అని రాముణ్ణి వర్ణిస్తాం. మరి కాళిదాసు కూడా అంతటి అందమైనటువంటి వాడు, మోకాళ్ళ వరకు చేతులు కలిగిన వాడట. అతన్ని తీసుకొస్తారు, తీసుకొచ్చి ఆమెకి పెళ్లి చేస్తారు. కానీ ఆమె మరి చాలా గొప్ప పండితురాలు. మరి పెళ్ళయిన తర్వాత మరి అతని యొక్క నిజ రూపాన్ని ఆమె చూసింది. నిజ రూపం అంటే ఏమిటి? మూర్ఖత్వాన్ని. ఆకారానికే ఇతడు బాగున్నాడు కానీ వాక్కు లేదు, పాండిత్యం లేదు అని అనేవి. కాకపోతే ఏమిటంటే తన భర్తను ఏ విధంగానైనా గొప్ప పండితుని చేయాలని అనుకుంటుంది. ఆమె ఆ ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి కాళికాలయానికి పంపుతుంది అతన్ని, నువ్వు ఈ కాళికామాతను ఆరాధించు అని. మరి ఆ రోజు రాత్రి వెళతాడు. రాత్రిపూట ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి కాళికాలయానికి వెళ్ళినటువంటి కాళిదాసు మరి అక్కడికి పోయి ఆ తలుపు తెరుచుంటే ఆ లోపలికి వెళతాడు. కాళికామాత గర్భగుడిలోకి వెళతాడు. అక్కడ కూర్చొని తలుపు వేసుకుంటాడు అన్నమాట. ఆడ ప్రార్థించడానికనో ఏదో, మూర్ఖుడు కదా. మరి ఆమె కాళికామాత ఏమిటంటే నగర సంచారం, రాత్రిపూట ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి గ్రామ దేవతలు అంటారు కదా, వాళ్ళు ఏమిటంటే ఆ ఊళ్ళకు మంచి చేయాలని ఏది దుర్మార్గాలు ఏమి లేకుండా ఉండే నగర సంచారం చేస్తారట. కాళికామాత నగర సంచారం చేయడానికి పోయింది. మరి తీరా ఆమె వచ్చింది. దాంతో తలుపు తెలుసుకో, రే మూర్ఖ కవాటం ఉద్దాటయరే అంటుంది. కవాటం అంటే తలుపుని తెరవరా మూర్ఖుడా అని. ఏదో విధంగా దేవి కదా లోపలికి వెళుతుంది, అతన్ని చూస్తుంది. మరి అతని నాలుగు పైన బీజాక్షరాలు రాస్తుందట. ఆ బీజాక్షరాలు రాయడంతోనే అతడు ఒక దివ్యమైనటువంటి కాంతి తేజస్సు అతనిలో ప్రవేశించి ఆ కాళికామాతను మరి ప్రశంసిస్తూ స్తోత్రం చేస్తాడనమాట. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాక్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ. ఈ విధంగా ఒక 12 శ్లోకాలు 8 శ్లోకాలు ఉన్నాయి. అవి దండకము అష్టకము ఈ విధంగా ఆ శ్లోకాలను ఆమె మరి బాగా వింటుంది. ఆ స్తుతికి మెచ్చుకుంటుంది. మరి నేరుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ప్రశ్నిస్తుంది భార్య, అస్తి కశ్చిత్ వాగ్విశేష అని. ఏదైనా మాట్లాడడానికి ఒక విశేషం ఉందా అని దాని తాత్పర్యం. ఆ 3 పదాలు అస్తి కశ్చిత్ వాక్, ఈ 3 పదాలకు విశేషం జోడించుకొని ఆయన 3 కావ్యాలు రాసినాడు అని మనకు ప్రసిద్ధి అన్నమాట. అస్థి అనే పదాన్ని తీసుకొని అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. ఈ శ్లోకాన్ని ప్రారంభించి కుమార సంభవాన్ని ప్రారంభిస్తాడనమాట. దాని తర్వాత మామూలుగా వాక్ విశేష అనేప్పుడు వాక్ అనే పదం ఉంది కదా, ఆ పదాన్ని తీసుకొని వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ శ్లోకంతో రఘువంశాన్ని ప్రారంభిస్తుంది. కశ్చిత్ అనే పదం ఉంది కదా, ఇంకా ఏదైనా అని. ఆ కశ్చిత్ అనే పదాన్ని తీసుకొని లోకోత్తరమైనటువంటి మెగ సందేశాన్ని వ్రాస్తాడు. ఏమిటంటే అది కశ్చిత్ కాంతా విరహ గురుణాం స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తంగమిత మహిమాం వర్షభోగ్యేణ పర్తుః యక్షశ్చక్రే జనకతనయాం స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. అంటే ఇక్కడ మేఘ సందేశం కథ ఏమిటంటే చిన్నగా కొద్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా సందేశం ఎవరితోనో మనుషులతోనో వాళ్ళతోనో ఇళ్లతోనో పంపిస్తారు, లేదా ప్రాణులతో మరి చిలుకలతోనో మరి వాళ్ళతో ఇళ్లతో కూడా సందేశాలు పంపేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు మేఘ సందేశం, మేఘంతో సందేశం పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నా అంటే
శాపేనాస్తం గమిత మహిమ వర్షభోగ్యేణ భర్తు. అతడు ఒక యక్షుని యొక్క కొలువులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకడు అతడు ఆ కొలువులో కుబేరుని యొక్క కొలువులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతడేమిటంటే కొత్తగా పెళ్ళి అవుతుంది. పెళ్ళయిన తర్వాత భార్యను ఆలోచన చేస్తూ తను చేయవలసినటువంటి పనిలో కొంచెం పొరపాట్లు చేస్తాడన్నమాట. మరి అతడేం చేస్తాడు, ఇతన్ని శపిస్తాడు. ఆ శపించినప్పుడు అదే చెప్తాడు, శాపేనాస్తం గమిత మహిమ వర్షభోగ్యేణ భర్తు. భర్తు ఆ యజమాని యొక్క శాపంతో ఇతనికి కూడా మహిమలు ఉన్నాయి. ఆ శాపంతో మహిమలు పోయినాయి. అటు భార్య ఎక్కడుందో ఆమెను ఏ విధంగా కబురు పంపాలనో తెలియనటువంటి మూర్ఖత్వంలో పడిపోయాడు. మరి అట్ట పోయి చూశాడు, మరి మేఘాలు వాలుతూ ఉన్నాయి, మేఘం కూడా కదులుతూ ఉంది, మేఘంతో సందేశం పంపుతాను అని అనుకుంటాడన్నమాట. అనుకొని దుమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వమేఘ సందేశార్థ పటుకరణై ప్రాణిభి ప్రాపణీయా. ఆ మేఘం ఎలాంటిది, ధూమము జ్యోతి సలిల మరుతాం సన్నిపాత అన్నమాట. పొగ ఉంది, మేఘంలో పొగ ఉంటుంది, జ్యోతి మెరుపులు ఉంటాయి మేఘంలో, సలిలం నీరుంటుంది, మరుతు గాలి ఉంటుంది. ఈ నాలుగింటితో కూడుకున్నటువంటి ఆ మేఘాన్ని పిలుస్తాడనమాట. ఇది మేఘ సందేశం. దాని తర్వాత సందేశం తీసపోవడం అనేది వేరే విషయం. మరి అది మేఘ సందేశం పార్ట్ 1 పార్ట్ 2 అని రాసినారు. ఈ విధంగా ఆమెతో చెప్పి గొప్ప పండితుడవుతాడు. దాని తర్వాత 3 నాటకాలు కూడా అద్భుతంగా రాస్తాడు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం అన్నమాట. ఇవన్నీ కూడా దాదాపుగా ఇతడు రాసినటువంటి నాటకాలు సుప్రసిద్ధాలు. మరి జగత్తంతా కూడా మెచ్చినటువంటివి. మరి అతడు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం మనం చూస్తే అందులో ఉన్నటువంటి శకుంతల యొక్క అంద సౌందర్యాలు చెప్పనలవిగానటువంటి అన్నమాట. అతడు మహారాజు ఎవరు వచ్చినటువంటి ఆమెను మరి వరించడానికి వస్తాడు కదా, ఆ రాజు మనం ఆ రాజు పేరు ఆయన ఏం చేస్తా అంటే ఆమెను అంతటి సౌందర్యం కలిగిన వాడు ఆ రాజు మరి ఆమెను మరి వరిస్తాడనమాట. దాని తర్వాత అది చాలా గొప్ప కథ. ఆమె కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది. ఆమె పేరు శకుంతల, ఆయన పేరు దుష్యంత మహారాజు. ఈ దుష్యంతుడు ఆమెను వరించి పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత ఆమె కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటుంది కదా. కణ్వుడు తర్వాత వచ్చిన తర్వాత విషయం చెప్పడం ఇదంతా కూడా ఆమె మళ్ళా కణ్వ మహర్షి ఆ రాజు దగ్గరికి పంపించడం, రాజు ఆమెను మర్చిపోవడం, మళ్ళా ఆమె ఎక్కడో ఒక ఋషి ఆశ్రమంలో ఉండడం, రాజు చూడడం, ఇదంతా కలుస్తుంది. ఇది చాలా గొప్ప నాటకం. అదేవిధంగా విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం, ఈ నాటకాల యొక్క కథలు చెప్పుకుంటుంటే కాలక్షేపం ఇదైపోతుంది. ఇంతటి ఇతడు కవికుల గురువు అంటున్నాడు. ఈ కవులు అనే వంశానికి ఆయన గురువు లాంటి వాడట. దాని తర్వాత ఆయనకు చాలా గొప్ప పేరుంది. ఏమని, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామికా సార్థవతి బభూవా. ఎంతటి గొప్పవాడంటే పూర్వము కవులను గణించేటప్పుడు గుణగణాలన్నీ చెప్పుకుంటూ ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి కవులు ఎవరెవరు ఉన్నారు అని లెక్కించితే ఆ గణనా ప్రసంగములో కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస, కనిష్ఠిక అంటే చిటికెన వేలు, ఆ చిటికెన వేలుకు ఆ లెక్కించడం చిటికెన వేలు ఎత్తినారు. దాని తర్వాత పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవేర భావాత్. నేటికి కూడా అతనితో సమానుడైనటువంటి కవి లేనందువలన అనామిక సార్థవతి బభూవ. అనామిక అంటే ఇది 2వ వేలు, ఉంగరం వేలు అంటాం కదా మనం, దీనిని అనామిక అనమాట. దీనికి కనిష్ఠగా చెప్పినాడు. ఎందుకంటే 2వ కవి ఎవరైనా ఉండింటే
ఈయనతో లెక్కించలేదు, దీనికి ఒక ఈ వేలు కూడా ఒక పేరు వచ్చిండేది, కాకపోతే ఇది అనామికగానే మిగిలిపోయింది అంటారన్నమాట. అంతటి గొప్పవాడు. అలాంటి దాని తర్వాత చాలా ఒక దేశానికి ఆయన ఒక సూచన చేస్తాడు. ఏమిటంటే పురాణమిత్యేవన సాధు సర్వం తథాపి నవ్యం. అంటే ప్రాచీనమైనదంతా కూడా గొప్పదేం కాదు, మరి నవీనమైనటువంటిదంతా కూడా తక్కువదేం కాదు అని అంటాడంటే, సంత పరీక్షాన్యతరద్భజంతే. సజ్జనులు ఏం చేస్తారు, దీన్ని బేరీజు వేసుకొని ఏది పరీక్షించి ఓ మంచిదాన్ని స్వీకరిస్తారు. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు, ఎవరో చెప్పిన దాన్ని బాగుంది అని 10 మంది అని దాన్ని పాల్గొంటాడు అన్నమాట. వీడికి విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి పాతదంతా కూడా గొప్పది కాదు, కొత్తదంతా కూడా తక్కువది కాదు అని ఒక చక్కటి సందేశం కూడా ఆయన లోకానికి అందించినటువంటి మహానుభావుడు మహాకవి కాళిదాసు. ఈ కాళిదాసుని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనం, కానీ మరి ఇలాంటి సందర్భాల్లో చాలా తక్కువతోనే ముగించవలసి ఉంటుంది. హరి ఓం.